ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే మనకు విత్ ఇన్ 100 days లోపు మనకు 6 గ్యారెంటీలు ఇస్తానని చెప్పింది కదా. అలాంటప్పుడు మనము ఈ ప్రజాపాలన అప్లికేషన్ని ఏ విధంగా ఫిలప్ చేసుకోవాలి, అది కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఏ విధంగా ఫిల్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. దీంట్లో మనకు దాదాపుగా మహాలక్ష్మి పథకం కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, యువ వికాసం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, చేయుత కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, ఈ విధంగా ఈ టోటల్గా మనకు 6 గ్యారెంటీల స్కీమ్స్ అయితే మనకు ప్రొవైడ్ అయితే చేస్తుందన్నమాట అభయహస్తం కింద. అలాంటప్పుడు ఈ పర్ఫెక్ట్ ఫామ్ని మనం ఏ విధంగా ఫిల్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకు ఫిల్ చేయాలంటే మీరు ఏ మాత్రం మిస్టేక్ చేసినా ఈ ఫామ్లో మీకు టోటల్గా మీకు వేరే ఫామ్ ఇవ్వడానికి 0% ఛాన్స్ అయితే ఉండడం జరగదు. కాబట్టి మీరు కంపల్సరీగా ఏ మాత్రం మిస్టేక్ లేకుండా ఈ ఫామ్ని అయితే ఫిల్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట. ఇకపోతే ఇక్కడ చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం కింద ఈ ప్రజాపాలన ఫామ్ని అయితే మనకు నిన్న నుంచి అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు, ముందుగా దరఖాస్తుదారుని యొక్క వివరాలని మనం ఇక్కడ నుంచి ఫిల్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇంటి యాజమాని పేరు కావచ్చు, దీంతో పాటుగా వాళ్ళు స్త్రీ అయితే స్త్రీ, పురుషులైతే పురుషులు, అదేవిధంగా ఇతరులు అయితే ఇతరులు, దీంతో పాటుగా వాళ్ళు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ, మైనార్టీ అయితే మైనార్టీ, ఇతరులు అయితే ఇతరులు. దీంతో పాటుగా మీ దగ్గర కంపల్సరీగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే కంపల్సరీగా ఉంటుంది. దీంతో పాటుగా మీకు సంబంధించిన ఒక దరఖాస్తుదారు సంఖ్య అయితే ఇస్తారన్నమాట. అంటే ఈ ఒక్కసారి ఈ నంబర్ని ప్రొవైడ్ చేసిన తర్వాత మనకు లైఫ్ టైం అదే నంబర్ ఉంటుంది. కాబట్టి ఈ 6 స్కీమ్కి సంబంధించిన ఒకే నంబర్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మళ్ళీ ప్రొవైడ్ చేయరు. కాబట్టి మీరు కంపల్సరీగా ఏ మాత్రం మిస్టేక్ చేయకుండా ఇక్కడ నుంచి మీరు నింపాల్సి. డ్రాఫ్టర్ మీరు 4వ నంబర్ బాక్స్లో మీకు సంబంధించిన పుట్టిన తేదీ ఉంటుంది చూడండి, ఆ పుట్టిన తేదీని మీరు పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి ఏ మాత్రం మిస్టేక్ లేకుండా నింపాల్సి ఉంటుంది. డ్రాఫ్టర్ మీరు 5వ కాలంలో మీకు సంబంధించిన ఆధార్ నంబర్, 6వ కాలంలో మీకు సంబంధించిన రేషన్ కార్డు నంబర్తో పాటుగా 7వ కాలంలో మీకు సంబంధించిన మొబైల్ నంబర్ తో పాటుగా 8వ కాలంలో మీ యొక్క వృత్తి, మీరు ఏం చేస్తారు ఏం కదా అనేది, ఇలా మీరు ప్రతి ఒక్క డీటెయిల్స్ ఏ మాత్రం మిస్టేక్ లేకుండా నింపాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఇక్కడ చూసుకోవచ్చు, 9వ కాలంలో మీకు సంబంధించిన కుటుంబ వివరాలు అన్నమాట. లైక్ దిస్, మీ యొక్క క్రమ సంఖ్య, మీరు కుటుంబంలో ఎంతమంది ఉన్నారో ఒక రేషన్ కార్డు పైన, దీంతో పాటుగా వాళ్ళకి సంబంధించిన పేర్లు, అలాగే వాళ్ళకి సంబంధించిన పేర్లతో పాటుగా దరఖాస్తుదారునితో సంబంధం, అంటే కొడుకు అయితే కొడుకు, తల్లి అయితే తల్లి, తండ్రి అయితే తండ్రి, కూతురు అయితే కూతురు, ఈ విధంగా లింగం అంటే వాళ్ళు పురుషుల స్త్రీల ఎవరనేది, దీంతో పాటుగా వాళ్ళకి సంబంధించిన పుట్టిన డేట్ కావచ్చు, తేదీ, ప్రతి ఒక్క దాంట్లో రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే వాళ్ళకి సంబంధించిన మొత్తం వివరాలను ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయవలసి ఉంటుంది. డ్రాఫ్టర్ లాస్ట్ కాలంలో మీకు సంబంధించిన ఆధార్ కార్డు నంబర్, అంటే సో అండ్ సో క్యాండిడేట్, మీకు సంబంధించిన ఇంటి యాజమానికి సంబంధించిన ఆధార్ కార్డు నంబర్, దీంతో పాటుగా వాళ్ళకి సంబంధించిన మెయిన్ కొడుకులు కావచ్చు, కూతుర్లు కావచ్చు, లేదనుకుంటే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు నంబర్ని కంపల్సరీగా దీంట్లో మెన్షన్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇలా మీరు ఆల్ డీటెయిల్స్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఇకపోతే మీరు నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ చూసుకోవచ్చు, మీకు సంబంధించిన చిరునామా, లైక్ దిస్, మీ యొక్క ఇంటి అడ్రస్ని, అదేవిధంగా గ్రామం, దీంతో పాటుగా మున్సిపాలిటీ, వార్డ్ నంబర్, దీంతో పాటుగా డిస్టిక్, మండల్ని మీరు పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి ఫిల్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు మెయిన్గా అభయహస్తం 6 గ్యారెంటీల లబ్ధి పొందడానికి మనకు మెయిన్గా కావాల్సిన డాక్యుమెంట్స్ని మనము ఎక్కడి నుంచి ఏమేమి ఇవ్వాలో కూడా మీకు చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మహాలక్ష్మి పథకం అన్నమాట. ఈ పథకం కింద చూసుకోవచ్చు, మనకు 2500 ఆర్థిక సాయం అయితే మనకు అందిస్తారు. దీంతో పాటుగా మీకు రేషన్ కార్డు ఉంది, దీంతో పాటుగా మీకు గ్యాస్ సిలిండర్ ఉందనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మీకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు, గ్యాస్ కనెక్షన్ యొక్క నంబర్ కావచ్చు, సరఫరా చేస్తున్న కంపెనీ పేరు కావచ్చు, మీరు ఏ సంవత్సరం నుంచి గ్యాస్ సిలిండర్ యూజ్ చేస్తున్నారో ఆ సిలిండర్ యొక్క సంఖ్య కావచ్చు, మీరు దీంట్లో ఫిల్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట. ఇకపోతే నెక్స్ట్ వన్ పథకం చూసుకోవచ్చు, ఇకపోతే రైతు భరోసా పథకం అన్నమాట. ఈ పథకం కింద చూసుకోవచ్చు, మనకు ప్రతి ఏటా రైతులకు 15,000 చొప్పున, మీరు మెయిన్ రైతు అయితే మెయిన్ రైతు, అదేవిధంగా కౌలు రైతు అయితే కౌలు రైతు, దీంతో పాటుగా మీకు సంబంధించిన పట్ట పాస్బుక్ నెంబర్తో పాటుగా ఇలా మీకు సాగు చేస్తున్న భూమి యొక్క వివరాలు కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ కూలీలు ఏటా 12,000 పొందడానికి ఇక్కడ చూసుకోవచ్చు. సింపుల్గా ఉపాధి హామీ కార్డు ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఉపాధి హామీ పథకం కార్డు యొక్క నంబర్ని కంపల్సరీగా దీంట్లో మీరు ఫిల్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట. ఇకపోతే నెక్స్ట్ వన్ స్కీమ్ వచ్చేసి ఇందిరమ్మ ఇండ్ల పథకం అన్నమాట. ఈ పథకం కింద చూసుకోవచ్చు, దాదాపుగా మనము ఇల్లు లేని అర్హులైన ప్రతి
ప్రతి కుటుంబానికి ఒక్కొక్క ఇల్లును అయితే వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అయితే అందిస్తారు. దీంతో పాటుగా మీరు లైక్ దిస్ తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నట్లయితే వాళ్ళకు 250 చదరపు గజాల ఇంటి స్థలం కూడా ప్రొవైడ్ చేస్తారు అమరవీరుల కుటుంబానికి. ఇకపోతే అమరవీరుల యొక్క పేర్లు కావచ్చు, అమరులైన సంవత్సరం కావచ్చు, ఎఫ్ఐఆర్ నంబర్ కావచ్చు, డెత్ సర్టిఫికెట్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లయితే మీరు అవునని దీంతో పాటుగా మీకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కావచ్చు, అంటే ఎఫ్ఐఆర్ నంబర్ కావచ్చు. ఒకవేళ మీరు జైలుకి వెళ్ళి వచ్చారనుకోండి, అలాంటప్పుడు ఆ జైలు పేరు కావచ్చు, స్థలం కావచ్చు, మీరు అనుభవించిన శిక్ష అక్కడ అది కూడా మీరు దీంట్లో మెన్షన్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట. ఇకపోతే నెక్స్ట్ వన్ పథకం చూసుకోవచ్చు, గృహజ్యోతి పథకం. మీరు మనం ప్రతి ఒక్కరం ఇంట్లో కరెంట్ అయితే ఉపయోగిస్తాం కాబట్టి మీరు 1 monthలో ఎంతవరకు పవర్ని యూజ్ అనేది చేస్తారు, 100 యూనిట్లు యూజ్ చేస్తారా, 100 నుంచి 200 యూనిట్లు యూజ్ చేస్తారా, అయితే అప్పటి వరకు మీకు ఫ్రీగా అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే 200 యూనిట్స్ పైన మీరు యూజ్ చేసినట్లయితే మీరు ఇక్కడ ఈ బాక్స్లో చెక్ మార్క్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట. దీంతో పాటుగా మీరు విద్యుత్ మీటర్ యొక్క కనెక్షన్ ఉంటుంది చూడండి, దాని యొక్క నంబర్ని దీంట్లో మీరు ఎంటర్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట. ఇకపోతే నెక్స్ట్ వన్ స్కీమ్ వచ్చేసి చేయుత పథకం అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఈ చేయుత పథకం కింద మీకు 4000 నుంచి పింఛన్ 6000 వరకు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. దివ్యాంగులు దీంతో పాటుగా వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ నంబర్, అదేవిధంగా ఇతరులు అయితే వృద్ధాప్యులు, గీతా కార్మికులు అయితే గీతా కార్మికులు, డయాలసిస్ బాధులు అయితే డయాలసిస్ బాధులు, బీడీ కార్మికులు అయితే బీడీ కార్మికులు, ఒంటరి మహిళ జీవనభృతి అయితే ఒంటరి మహిళ జీవితం, వితంతు అయితే వితంతు, చేనేత కార్మికులు అయితే చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అయితే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులని, పైలేరియా బాధులు అయితే పైలేరియా బాధులని, బీడీ కార్మికులు అయితే ఇక్కడ నుంచి బీడీ కార్మికులని, ఇలా మీరు ప్రతి ఒక్కటి ఏమాత్రం మిస్టేక్ చేయకుండా ఇక్కడ నుంచి టిక్ మార్క్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ 6 గ్యారంటీలను మీరు కంపల్సరీ ఇక్కడ నుంచి ఫిల్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్గా మనకు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఒకటి, దీంతో పాటుగా మన దగ్గర ఎలాగో తెల్ల రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి తెల్ల రేషన్ కార్డు యొక్క జిరాక్స్ కాపీ కావచ్చు మీరు సమర్పించాల్సిన డాక్యుమెంట్స్. ఇలా మీరు అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత దరఖాస్తుదారుని యొక్క వేలు ముద్ర సంతకం కావచ్చు, దీంతో పాటు వాళ్ళకి సంబంధించిన పేరు కావచ్చు, డేట్ కావచ్చు, మీరు ఏ డేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారో ఆ డేట్ని ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోండి. డ్రాఫ్టర్ దీంట్లో కిందికి మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఈ ఫామ్ని వాళ్ళే ఫిల్ అనేది చేసుకుంటారు. వాడి యొక్క కోడ్ కావచ్చు, దీంతో పాటుగా దరఖాస్తుదారు సంఖ్య కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన మెయిన్ పేరు కావచ్చు, భర్త అయితే భర్త కావచ్చు, తండ్రి అయితే తండ్రి కావచ్చు, అదేవిధంగా మహాలక్ష్మి పథకంకి మీరు అర్హులా, అదేవిధంగా రైతు భరోసాకి మీరు అర్హులా, ఇందిరమ్మ అర్హులా, గృహజ్యోతి పథకం కింద, చేయుత పథకం కింద, ఈ విధంగా మీరు టోటల్గా వాళ్ళు ఇవన్నీ చూసుకుంటారు. దీంతో పాటుగా మీకు సంబంధించిన నియరెస్ట్ మీ గ్రామం యొక్క మున్సిపాలిటీ అధికారి అయినటువంటి పంచాయత్ సెక్రటరీ గారు వీటన్నిటిని సమీక్షించి వార్డు నెంబర్ కావచ్చు, మండల్ కావచ్చు, డిస్టిక్ కావచ్చు, తేదీ కావచ్చు, దీంతో పాటుగా వాళ్ళకి సంబంధించిన సంతకాలని ఇక్కడ వాళ్ళు చేసి మీకు వాళ్ళకి సంబంధించిన హోదాకి సంబంధించిన స్టాంప్ని వేసి ముద్ర వేసి ఇక్కడ నుంచి ఈ ఫామ్ని అయితే ఫిల్ చేసి డైరెక్ట్గా పైకి అయితే పంపిస్తారు ప్రభుత్వానికి. అలాంటప్పుడు మీరు ఈ స్కీమ్కి మీరు ఎలిజిబుల్లా కాదా అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మీరు దేనికైతే ఎలిజిబిలిటీ ఉంటారో ఆ స్కీమ్స్ అన్నీ మీకు వర్తిస్తాయి. ఈ విధంగా మీరు ఏమాత్రం మిస్టేక్స్ లేకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయస్థం ప్రజాపాలన ఫామ్ని మాత్రం కంపల్సరీగా డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు అయితే మీరు సమర్పించాల్సి ఉంటుందన్నమాట. మీకు ఎక్కువ టైం లేదు కాబట్టి ఈ వీడియో అయితే చేయడం జరిగిందన్నమాట. మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వేంద మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.